ఎప్పుడు అదే బాలేనా ఏమైనా కొత్తగా ఇవ్వరా? నాకు కొంచెం స్మెల్ వస్తుంది ట్రీట్స్ది, ఏమైనా ట్రీట్స్ ఇస్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అయిపోతా. వచ్చేస్తుంది నాకు ట్రీట్, వచ్చేస్తుంది కొత్త ఈ గ్రాస్ కొత్త. మళ్ళీ పట్టుకున్నారేంటి? హలో గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో మళ్ళీ మనం తిరిగి వచ్చేస్తున్నాం సాయి దుర్గా పెట్ షాప్కి. అండ్ ఈ వీడియో అయితే మీరు స్పెషల్లీ ఎండ్ వరకు చూడండి. మొత్తం వీడియో త్రూఅవుట్ ద వీడియో మీకు కొత్త కొత్త థింగ్స్ రాబోతున్నాయి అనమాట. అండ్ ఇది మనం ఫస్ట్ టైం చేయబోతున్నాం. అది ఏం చేస్తాం ఏంటనేది మీకు ఆటోమేటిక్లీ అర్థమైపోతుంది. ఫుల్ ఆన్ విత్ ద ఇన్ఫర్మేషన్, ఎంటర్టైనింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో మేడంని పిలిచేద్దాం ఫస్ట్ అయితే. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ దీపావళి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి మీరు ఆఫర్ అన్నారు కదా, ఈ దీపావళి ఆఫర్ ఏంటి చెప్పేయండి. మన దగ్గర పర్చేస్ చేసే ప్రతి కస్టమర్కి ఈ దీపావళి నుండి మళ్ళీ November 29th షాప్ యానివర్సరీ ఉంటుందండి. అప్పటి వరకు కూడా ప్రతి కస్టమర్కి కంపల్సరీ ఫుడ్ కిట్ వస్తుంది. ఆ కిట్లో ఫుడ్డు ప్లస్ ఒక గ్రూమింగ్ బ్రష్, బౌలు, ఒక కిట్ లాగా ఉంటుంది. కిట్ లాగా ఇస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, మంచి ఆఫర్ ఇచ్చారు దీపావళికి. సో యూ షుడ్ నాట్ వెయిట్ అండ్ కమ్ టు సాయి దుర్గా పెట్ షాప్. సో ఫస్ట్ మనం ఏ పప్పితో స్టార్ట్ చేద్దాం? సైబేరియన్ హస్కీ. సో గైస్ చూసుకోవచ్చు, సైబేరియన్ హస్కీ వచ్చేసింది. మ్యామ్, సంథింగ్ అబౌట్ సైబేరియన్ హస్కీ. ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు కదా అసలు? ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. కోట్ చూసారా? హెవీ కోట్ ఉంది, బ్లూ ఐస్. లుక్ చూడండి పప్పిది, చాలా బాగుంది. బ్లాక్ అండ్ వైట్, ప్యూర్ బ్లాక్ అండ్ వైట్. యాక్చువల్లీ ఈ మధ్య మ్యామ్ సైబేరియన్ హస్కీస్లో మనకి ఏంటంటే ఐస్ కలరే కాకుండా ఐస్లో మల్టిపల్ కలర్ ఉంటుంది. కోట్ కూడా డిఫరెంట్గా వస్తుంది. అవును, కోట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇందులోని అదేంటి ఉల్లి కోట్ ఉంటుంది, బుషీ ఉంటుంది, అంటే కొద్దిగా తక్కువ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. ఓకే, అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కదా కోట్లో. ఏమేమి కలర్స్ ఉంటాయి చెప్పండి? గ్రే అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్, రెడ్ అండ్ వైట్, ఫుల్ వైట్ ఉంటుంది. ఓకే, 4 వేరియేషన్ ఆఫ్ కలర్ ఉంటుంది. నైస్. అయ్యో, ఏదో చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది, వీడు ఏదో మాట్లాడుతున్నట్టు, మనసులో మాట ఏంటో. సరే మ్యామ్, ఇంకోటి లైక్ జనరల్గా ఇప్పుడు సైబేరియన్ హస్కీకి ఇంత హెవీ కోట్ ఉంది కదా, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు చాలా మంది. అంటే ఎలా ఉంటుంది మెయింటెనెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోట్? మెయింటెనెన్స్ సేమ్ ఉంటుంది, బట్ ఏంటంటే గ్రూమ్ చేయకపోతే నాట్స్ పడతాయి. దీనికనే కదా మీరు ఏ బ్రీడ్ తీసుకున్నా నాట్స్ పడతాయి. వీక్లీ వన్స్ 10 daysకి ఒకసారైనా కానీ గ్రూమింగ్ చేయడం మెయిన్. గ్రూమింగ్ చేయాలి. గ్రూమింగ్ అంటే మనకి జస్ట్ కోమ్తో చేసుకుంటే సరిపోతుందా, ఇంకేమైనా ఉంటుందా? కోమ్తో చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి నాట్స్ కూడా పడుతుంటాయి. నాట్స్ పడుతుంటాయి. ఎప్పటికప్పుడు మీరు రివర్స్ గ్రూమ్ చేశారనుకోండి, పప్పీ కూడా చూడడానికి చెబ్బీగా ఉంటుంది, అట్లనే హెయిర్ ఫాల్ ఉండదు ఇంట్లో. ఇప్పటికప్పుడు వీక్లీ వన్స్ అయినా కానీ మంచిగా గ్రూమ్ చేయాలి. గ్రూమ్ చేస్తేనే దాని లుక్ అనేది కనపడుతుంది. ఇట్లా రివర్స్ గ్రూమ్ చేసుకోవాలి మంచిగా. ఎక్కడైనా నాట్స్ ఉన్నా కానీ నాట్స్ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేసేయాలి. మీరు గ్రూమ్ చేయకపోవడం వల్ల ఏంటంటే మొత్తం హెయిర్ ఫాల్ అయినట్టు అవ్వడము, పప్పి కూడా గలీజ్గా అయిపోతుంది. దట్టిగా ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి విద్దాం. వాట్ ఆర్ యూ సేయింగ్? మా ఫ్రెండ్స్ ఎక్కడ? కొరుకుతా ఈ గ్రాస్ కొరుకుతా. మళ్ళీ పట్టుకున్నారేంటి? సరే, ఆ ఫుడ్ అయినా ఇవ్వండి ప్యాకెట్ నుంచి తీసి. నాకు రాయల్ కెనన్ కావాలి, రాయల్ కెనన్. సౌండ్ భలే ఉంది. నా బాడీ చూసారా ఎలా ఉందో? జిమ్కి వెళ్తున్నాను నేను యాక్చువల్లీ, అందుకంత మంచి బాడీ ఉంది. వైట్ అండ్ బ్లాక్ బేబీ నేను. ఫ్రెండ్స్ బాగుంటుందా ఆడుకోవడానికి? సరే, ఆ ఫిష్ ఏదో ఉంది కదా, అది ఇవ్వండి నాకు ఆడుకుంటా. ఇవ్వండి. ఓకే సరే, ఇచ్చేయండి, నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఇంకా బాయ్. మీరు కానించండి ఇంటర్వ్యూ. బాయ్. ఏంటి మేడం, ఇది మొత్తం మాట్లాడేస్తున్నాడు. భలే క్యూట్గా ఉన్నాడు కదా. మరీ ఎక్కువ మాట్లాడితే కూడా మనం విల్లేమేమో, అంత మాట్లాడుతున్నాడు. అండ్ అంత యాక్టివ్గా కూడా ఉన్నాడు అసలు. సో మ్యామ్, ఒకటి చెప్పండి నాకు, ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ సైబేరియన్? ఫుడ్ విషయంలో మీరు మినిమం ఒక 5-6 months అయితే మటుకు డాగ్ ఫుడ్ వాడాలి. డాగ్ ఫుడ్ కంపల్సరీ వాడాలి. ఎందుకంటే పప్పీ కాబట్టి దానికి ఏం ప్రోటీన్ కావాలి ఏంటి అనేది అన్నీ కూడా డాగ్ ఫుడ్లో ఉంటాయి. 4 months తర్వాత మనం హోమ్ ఫుడ్కి వెళ్ళిపోవచ్చు, బట్ 6 months వరకు వాడడం బెటర్. ఈ బ్రీడ్స్కి కొద్ది గ్రోత్ సైజు అంతా పెరుగుతుంది కాబట్టి తర్వాత మెల్లమెల్లగా మీరు ఫుడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. అప్పుడు కూడా మీరు పెద్దగా అయినా కూడా 1 time కర్డ్ రైస్, 1 time మీరు హోమ్ ఫుడ్ పెట్టుకొని 1 time డాగ్ ఫుడ్ ఇస్తే ఇంకా బెటర్. కానీ బడ్జెట్ లేని వాళ్ళు హోమ్ ఫుడ్లో కూడా డిఫరెంట్గా చికెన్ అని, మటన్, ఎగ్, అట్లా డిఫరెంట్ వెజిటేబుల్స్, పంప్కిన్ వేయాలి ఫుడ్లోని. చాలా మందికి తెలియదు ఇట్లా పంప్కిన్ వేయాలి.
దాన్ని వేస్తే ఏంటంటే పంప్కిన్ వేయడం వల్ల డైజెషన్ అనేది కొద్దిగా ఈజీగా ఫైనలీ దీని మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ ప్రైస్. ప్రైస్ 35. బ్లూ ఐస్ ఉలీ కోట్ 35. మెయింటెనెన్స్కి వస్తే మీకు మీరు రాయల్ కెనన్ పెట్టాలనుకుంటే 3,000 to 4,000 అవుతుంది. అదే పెడిగ్రీ ఇంకా వేరే వేరే కెనన్కి చాలా ఫుడ్స్ ఉంటాయి. ఆ ఫుడ్స్కి వెళ్తే కనుక తక్కువనే ఉంటుంది, 2,000, 2,500 అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ షోయింగ్ అస్ సైబీరియన్ హస్కీ. అండ్ సైబీరియన్ హస్కీ గురించి మేము ఇంకా చాలా డీటెయిల్లో పాస్ట్ వీడియోస్లో మాట్లాడాము అబౌట్ ద వెదర్ కండిషన్ ఏంటనేది. జనరల్గా ఏంటంటే ఇండియాలో ఇది సెట్ కాదని కొంతమంది అంటారు, బట్ లైక్ ఇండియన్ పేరెంట్స్ కాబట్టి ఇండియన్ బ్రీడ్స్ అండ్ థైలాండ్ నుంచి ఇంపోర్ట్ చేస్తుంటారు. సో దే హ్యావ్ గాట్ అకస్టమ్ టు మన వెదర్. సో ఆ భయం అయితే లేదు, బట్ యూ షుడ్ నాట్ టేక్ దెమ్ అవుట్ ఇన్ ద హ్యూజ్ సమ్మర్స్ టైంలోనే సన్లో తీసుకెళ్ళదు బయట. సమ్మర్లో ఏంటంటే ఎక్కువ ఎండలలో తిప్పొద్దు. సమ్మర్లోనే కాదు ఎప్పుడైనా కానీ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నార్మల్ వెదర్లో ఉంటే సరిపోతుంది. మరీ ఎండలలో తిప్పేసి బయట కట్టేసి ఇట్లా స్ట్రే డాగ్స్ని చేసినట్టు అట్లా చేయొద్దు. అట్లా సో గైస్ దట్స్ అబౌట్ సైబీరియన్ హస్కీ. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో మన సెకండ్ పప్పీ వచ్చేసి సెలబ్రిటీ పప్పీ అండ్ చాలా ఫేమస్ అవుతుంది ఇప్పుడు. షిట్జు తర్వాత ఇన్ మోస్ట్ డిమాండ్ పప్పీ అంటే పూడలే, టాయ్ పూడల్. మ్యామ్ సో ఈ టాయ్ పూడల్లో చాలా మందికి ఇప్పుడు బ్రౌన్ కలరే కనిపిస్తుంది మ్యామ్, కానీ యాక్చువల్లీ ఒక బ్రౌన్ కలర్ ఉంటుందా ఇంకా వేరే కలర్స్? లేదు, వేరే కలర్స్ కూడా ఉంటాయి. వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, కానీ ఎక్కువ అప్రికోట్ బ్రౌన్ ఎక్కువ ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. బ్లాక్ వైట్ అడిగేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఓకే, అండ్ మ్యామ్ ఇప్పుడు వీళ్ళకి ఈవెన్ మనకి దీంట్లో మాల్టీపూ కూడా క్రాస్ చేస్తూ ఉంటారు కదా. అవును. సో వాటిలో అండ్ వీటిలో డిఫరెన్స్ ఏముంటుంది సార్? హెయిర్ డిఫరెంట్ వస్తుంది, ఇంకా అది సైజ్ డిఫరెంట్ వస్తుంది. మీకు తెలిసిపోతుంది. మాల్టిపూ అనేది కలర్ డిఫరెంట్ వస్తుంది, లైట్ కలర్లో వస్తుంది. మాల్టీస్ ఏంటో ఇది ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. వీళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు? 1 month ఉంది. 1 month డిఫరెన్స్ ఉంది. ఓకే, నైస్. దే ఆర్ లుకింగ్ వెరీ డిఫరెంట్ అండ్ క్యూట్ ఆల్సో. అండ్ మ్యామ్ మీరు పర్సనల్గా కూడా ఇవి పెంచారా? ఇది నా ఓన్ బ్రీడింగ్ పప్పీ. ఓకే, టాయ్ పుడులు. ఈ పప్పీ నా ఓన్ బ్రీడింగ్ పప్పీ. ఇందులో 5 పప్పీస్ ఉన్నాయి. 5 చూపించమంటే 5 కూడా చూపిస్తాను. షూర్, ఈ షో దెన్ సిమిలర్గా ఇలానే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు పర్సనల్గా కూడా ఇవి పెంచారు కాబట్టి కొంచెం స్పెషాలిటీ చెప్పమంటే ఏమంటారు? ఏది చెప్పినా వింటది. ఏది చెప్పినా వింటది. దానికి ఒక టైమింగ్ ప్రకారం ఫుడ్ కానీ వాష్రూమ్ కానీ టైం టు టైం మనం అలారం కూడా పెట్టుకునే అవసరం లేదు. ఆ టైంకి అది ఇప్పుడు 8 o'clock నేను వదలలేదు అనుకోండి, 8 o'clockకి కంపల్సరీ అది సైరన్ ఇస్తుంది, అరుస్తూ ఉంటుంది కంటిన్యూ. 8 o'clock అంటే కరెక్ట్గా మార్నింగ్ 8కి దాన్ని వదిలేసేయాలి. 8 లోపు వదిలేసేయాలి. 8 దాటిందంటే కంటిన్యూ సౌండ్ చేస్తుంది. అవునా, ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది మ్యామ్. ఒక్కసారి ఇదే ఈ పప్పీ కదా తీసుకున్నా, ఏమంటున్నావు అసలు? ఏమంటున్నావు? నన్ను ఆడుకోవడానికి ఏమైనా ఇవ్వండి, ఏమైనా ఇవ్వండి. ఎప్పుడు అదే బాగాలేనా? ఏమైనా కొత్తగా ఇవ్వరా? బోర్ కొట్టింది. ఇంకా నా ఫ్రెండ్ రాలేదు ఈరోజు ఏంటో, కానీ వీళ్ళు మాత్రం షూట్కి వచ్చేసారు. ఏమో చెప్పండి, మీరు కూడా మాట్లాడచ్చు. అయ్యో షెట్. సరే, ఏదో ఆడాలని ఉంది కానీ నేను లేజీగా అనిపిస్తుంది నాకు ఈరోజు, ఎందుకో హెల్త్ బాగాలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. నేను అంత లేజీ కూడా కాదు, నేనే లేయచ్చు. అలా పట్టుకొని లేపడం అవసరమా? ఆడమంటారు ఇక ఫైనల్గా. బాగాలేదు, స్మెల్ బాగాలేదు బాగుంది యాక్చువల్లీ. వాళ్ళు కూడా బయట తీయండి, వాళ్ళతో ఆడుకుంటా. బాలిమంటే కొత్తది ఇది ఇచ్చారు, నేను నెంబర్స్ కొట్టాలి ఇప్పుడు, అంతే కదా? ఓకే. ఏంటో మ్యామ్ అక్కడ వెళ్ళిన తర్వాత నేను వినిపిస్తున్నాయి మాటలు, భలే క్యూట్గా ఉన్నావు. సో యా మ్యామ్ చెప్పండి ఇంకా. సో స్పెషాలిటీ గురించి మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు పూడల్కి ఏంటంటే మనకి సెలబ్రిటీ లెవెల్లో పూడలు కనిపించాలంటే జనరలీ జీన్స్లో 60% ఉంటుంది అంటారు, 40% ఫుడ్లో ఉంటుంది అంటారు చాలామంది. కానీ ఇప్పుడు మనకి రష్మిక దగ్గర కానీ రామ్ చరణ్ గారి దగ్గర ఏదైతే పప్పీ ఉందో అలా అవ్వాలంటే ఎలాంటి ఫుడ్ మనం? అలా అవ్వాలి అంటే మీరు ఫస్ట్ పప్పీ తీసుకునేటప్పుడే టాయ్ పుడులు, ప్యూర్ టాయ్ పుడులు తీసుకోవాలి. టాయ్ పుడులు అనేది సైజ్ తక్కువ ఉంటుంది. మీకు ఎంత ఏజ్ అయినా కానీ హైట్ కానీ సైజ్ కానీ పెరగకుండా ఉండాలి. మినిమం 10 to 11 inches, లాస్ట్ 12 inches, అంతకన్నా ఎక్కువ ఉండదు. 9 inches నుంచి 12 inches లోపే. ఆల్రెడీ నా దగ్గర ఉంది ఫీమేల్, 9 కరెక్ట్గా 10 inches ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ
చూసుకుంటారు. దాంట్లో మీకు చెప్తారు కదా బ్లడ్ లైన్ బట్టి క్వాలిటీ బ్లడ్ లైన్ బట్టి సో ఐ థింక్ దీంట్లో కూడా ప్రతిదీ ప్యూర్ బ్రీడ్ ఉంటుంది బట్ బ్లడ్ లైన్ బట్టి క్వాలిటీ ఉంటుంది. టాయ్ పుడులు ఉంటుంది, మినియేచర్ పుడులు ఉంటుంది. ఓకే మినియేచర్ పూడల్ కొద్దిగా హైట్ ఉంటుంది మినియేచర్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ అయితే మీరు ఏమంటారు, లైక్ ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు ఫర్ బెస్ట్ టాయ్ బ్రీడ్స్కి వీలైనంత వరకు రాయల్ కెనన్ పెట్టమనే సజెస్ట్ చేస్తామండి. ఎందుకంటే కొన్ని రోజులు మనం ఏంటంటే లైఫ్ టైం అందరూ పెట్టాలని లేదు, ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. బట్ మినిమం ఒక 5-6 మంత్స్ అయితే కనుక మీరు అది రాయల్ కెనన్ కానీ ఏదైనా డాగ్ ఫుడ్ మంచి బ్రాండ్ పెట్టడం వల్ల ఏంటంటే గ్రోత్ కానీ సైజ్ కానీ మదర్ దగ్గరని మన దగ్గరకు వస్తుంది కాబట్టి కొద్దిగా ప్రోటీన్ అది మంచిది ఇవ్వడం బెటర్. దాని తర్వాత మెల్లమెల్లగా అది పెద్దగా అవుతున్న కొద్దీ మనం వద్దు అప్పటికి కూడా మీకు ఎట్లా పప్పి పెరుగుతుంటుందో అట్లా స్టార్టర్ నుండి పప్పి నుండి అడల్ట్ ఫుడ్ చేంజ్ అవుతున్న కొద్దీ మీకు ప్రైజెస్ తగ్గుతూ ఉంటుంది. ఓకే నైస్. సో ఫైనల్లీ మ్యామ్ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది చెప్పండి, కాస్ట్ అండ్ ప్రైస్. మెయింటెనెన్స్ 1000 to 2000 అవుతుందండి. ఓకే 1000 to 2000. 2000. అండ్ ఇంకో డౌట్ నాకు, బిఫోర్ యూ టెల్ ద ప్రైస్ మ్యామ్, వ్యాక్సినేషన్ మీరు ఫస్ట్ వ్యాక్సినేషన్ చేస్తారా? కంపల్సరీ ప్రతి పప్పికి అండి, అంటే దీనికని కాదు మన స్టోర్లో నుండి వెళ్ళిన ప్రతి కస్టమర్కి ప్రతి పప్పికి కూడా ఫస్ట్ వ్యాక్సిన్ చేయించే కస్టమర్కి ఇస్తామండి. అవును. అండ్ ఈ దివాళీకి అయితే ఎస్పెషల్లీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రం ఒక కిట్ ఇస్తున్నారు మేడం, తినే లైక్ ఈటింగ్ బౌల్ నుంచి ఒక బౌల్, ఇంకా ఒకటి టాయ్ వస్తుంది, ఒక బౌల్ వస్తుంది, ప్లస్ గ్రూమింగ్ బ్రష్ వస్తుంది. దానికి మెయిన్ ఏవేమి అవసరం ఉంటాయో అవి అన్నమాట. అండ్ November 30 అయితే లాస్ట్ డేట్. November 30 లాస్ట్ డేట్ ఫర్ దిస్ ఆఫర్. అండ్ ఇంకోటి ఏంటంటే డెలివరీ గురించి కూడా చెప్పాలి. మీరు ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో త్రూ అవుట్ ద 2 తెలుగు స్టేట్స్ అయితే ఒక డేలో మీకు డెలివరీ వచ్చేస్తుంది అనమాట. అండ్ వీళ్ళదే బాధ్యత టిల్ ద టైమ్ ఇట్ రీచెస్ యువర్ హౌస్. మీకు ఎక్కడ ఉండండి, ఏపీ తెలంగాణ ఎక్కడ అయినా పర్వాలేదు, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ డెలివరీ ఉంటుంది. ఆ డెలివరీ మీకు రీచ్ అయ్యేదాకా మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పప్పీతో పాటు మీకు ఏదైతే కిట్ చెప్పామో ఆ కిట్ కూడా ఫ్రీగా వస్తుంది. సో ఇంత మంచి టాకింగ్ పప్పీస్ తీసుకోవాలనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అండ్ విజిట్ సాయి దుర్గా పెట్ షాప్. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం ముందు ప్రైస్ చెప్పాలి కదా మీరు. 40 to 45,000. 40 ఫీమేల్, 45 మేల్. ఓకే, సో 40 to 45లో మీకు సెలబ్రిటీ పూడల్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన అందరి ఫేవరెట్, వరల్డ్ ఫేవరెట్ గోల్డెన్ రిట్రీవర్. చెప్పండి మ్యామ్, వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ గోల్డెన్? ఇది మంచి లైన్ పప్పీ అండి, మంచి క్వాలిటీ, మదర్ ఫాదర్ కూడా మంచి క్వాలిటీ మీరు అంటున్నారు కదా, బ్లడ్ లైన్. సో మ్యామ్, బికాస్ మీరు ఈ బిజినెస్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు, మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఒక బ్రీడర్ నుంచి సెలెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి విషయాల మీద జాగ్రత్తలు తీసుకుంటారు? లైక్ ఫస్ట్ మదర్ ఫాదర్ని చూసే అవసరం కూడా లేదండి, ఎందుకంటే మేము ఇన్ని ఇయర్స్ నుండి ఈ బ్రీడింగ్ ఫీల్డ్లో ఉన్నాం, ప్లస్ బ్రీడ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకంటే తెలీదు. మేమేంటంటే పప్పిని ఇట్లా పట్టుకోగానే దాని క్వాలిటీ అనేది మాకు తెలిసిపోతుంది. హెడ్ సైజ్ కానీ ఫస్ట్ మేము హెయిర్ చూస్తాము, హెడ్ సైజ్ చూస్తాము, దాన్ని బట్టి ఈ బోన్ సైజ్ చూస్తాము, దాన్ని బట్టి మాకు తెలిసిపోతుంది. ఇప్పుడు కస్టమర్ అవనియండి, బ్రీడర్ అవనియండి, ఎవరి దగ్గర మేము పప్పి పర్చేజ్ చేసుకున్నా ఫస్ట్ పప్పి క్వాలిటీ ఉంటేనే మేము తీసుకొస్తాం. ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే మేము తీసుకొస్తాం, మా దగ్గరనే కస్టమర్ తీసుకుంటారు. క్వాలిటీ లేనిది మనం తెచ్చి షాప్లో పెట్టి ఇట్లా ఆపుకోం కదా. పప్పి ఎంత మంచిగా ఉంటే అంత, ఎందుకంటే ప్రతి కస్టమర్కి ఈరోజు రేపు పప్పిని చూడంగానే నచ్చేటట్టు ఉండాలి అంటే క్వాలిటీ ఉంటేనే నచ్చుతుంది. తక్కువ రేట్లో ఇచ్చి ఆ క్వాలిటీ ఉండదు, బోన్ సైజ్ ఉండదు. ఇప్పుడు మదర్ ఫాదర్ని బట్టి పప్పి ఉంటుంది, ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, సో ఎందుకంటున్నామంటే స్పెసిఫిక్లీ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది సెల్ చేసేస్తున్నారు మ్యామ్. సో ఒక షాప్లో తీసుకోవడంతో మీకు ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఒక రెప్యూటెడ్ బ్రీడర్ కానీ ఒక రెప్యూటెడ్ షాప్ నుంచి తీసుకుంటే యూ హ్యావ్ లైక్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు బ్రీడర్స్ ఏంటంటే బ్రీడ్ చేస్తారు కాబట్టి అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఉంటారు, బ్రీడర్స్ కూడా ఉన్నారు, ఇందులోనే రీసెల్లర్లు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వచ్చి చేయి మార్చుకుంటారు కానీ ఈ పప్పీ కోసం ఎన్ని రోజులు పుడుతుంది, ఏం పెట్టాలి, ఏం వ్యాక్సినేషన్, ఇవన్నీ తెలీదు. మీరు ఎక్కడ తీసుకున్నా కంప్లీట్గా అన్నీ తెలుసుకొని తీసుకోండి. ఓకే, దీని ఏదో మాట్లాడుతున్నట్టు ఏంటి మ్యామ్ ఇక్కడ నాకు హలో మళ్ళీ అక్కడ వెళ్ళలేమో. ఈరోజు ఏదో బాగుంది డే అయితే, ఈరోజు డే ఏదో బాగుంది, నాకు మంచి బగ్ దొరికింది. ఎందుకు అరుస్తున్నారా నన్ను ఆడుకొని?
బాధ ఏందో తంబి. సరే ఇది ఎట్లా తీయాలి ఇప్పుడు? కింద చూద్దాం ఒకసారి. కింద ఏముంది? కింద ఓ డీప్గా ఉంది. రే ఎందుకు అరుస్తున్నారా బాబు? ఎక్కడ చూసినట్టుంది ఈ డక్ని. యాక్చువల్లీ నేను డక్ స్పెషలిస్ట్. సముద్రంలో వదిలేస్తే మంచి మంచి డక్స్ పట్టుకుంటా. ఫిష్ డక్ ఎక్స్పర్ట్. కానీ ఇప్పుడు సిటీలో ఉండి ఇలాంటి జాబ్ చేయాల్సి వస్తుంది. చిన్న టాయ్స్ ఆడుకోవాల్సి వస్తుంది. కానీ నా స్ట్రెంత్ ఏందో వీళ్ళకి తెలియదు. చాలా మంచి రిలాక్స్ అయిపోదాం. షిట్, ఇప్పుడు ఆడుకోవాలని ఉంది కానీ నాకు ఇది భయం వేస్తుంది. వద్దు వద్దు వద్దు, అది చేయకండి, వద్దు. అయినా నన్ను ఆడమంటారు ఇంకా. ఓకే, వీడియో చెప్పిస్తున్నాడు కాబట్టి తీసుకోండి కస్టమర్స్ని. మీరు తీసుకుంటేనే బాగుంటుంది. వెరీ క్యూట్ పప్పీ. సో మెయింటెనెన్స్ ఎంత అవ్వచ్చు, ఎంత కాస్ట్ పడుతుంది? లైక్ గ్రూమింగ్ కానీ ఫుడ్ కానీ లైక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది ఫుడ్ సేమ్ అండి. మీరు రాయల్ కెనన్కి వెళ్తే కనుక 4000 దాకా అవుతుంది. Okay. అదే పెడిగిరీ కానీ లేదంటే ఇంకా వేరే బ్రాండ్స్ ఉంటాయి, అవి ఏమైనా తీసుకుంటే 2000 లోపు ఫుడ్ మెయింటెనెన్స్ అయిపోతుంది. ఓకే, పర్ మంత్ ఫుడ్ మెయింటెనెన్స్ 2000 నుండి 1500 నుండి 2000 దాకా ఉంటుంది. మీరు పర్సనల్గా మ్యామ్ ఏ బ్రాండ్ పెడతారు మీ పప్పీస్కి? మేము మా ఇంట్లో ఉన్నప్పుడు మేము మా ఇంట్లో పెట్టేదైతే కనుక పప్పీస్ బాగా చిన్నగా ఉంటాయి కదా, 2 months వచ్చేదాకా కూడా 1.5 అంటే మేము అమ్మేది 45 days తర్వాతనే. నా దగ్గర ఉండేది చువావా పుడులే ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ కెనన్ క్రిక్ పెడతానండి. కెనన్ క్రిక్ అంటే ఎక్కువ కెనన్ క్రిక్ స్పెసిఫిక్గా అంటే నాకు అది కంపెనీ నుండి ఫస్ట్ ఇంతకుముందు పెడిగిరీ ప్రో పెడుతుండే. బట్ కెనన్ క్రిక్ కన్నా పెడిగిరీ ప్రో చాలా బెటర్, ఎందుకంటే మదర్ మిల్క్ అనేది బాగా వస్తుంది. దానికోసం అది వాడుతుండే. ఇప్పుడు కొత్తగా ఇది లాంచ్ అయింది, ఇది స్టార్ట్ చేస్తున్నాము. కానీ పెడిగిరీ చాలా బెస్ట్ అండి. పెడిగిరీ ప్రో ఐఫోన్ ప్రో లాగా. పెడిగిరీ ప్రోలో ఏంటంటే మదర్ నుండి వచ్చే ప్రోటీన్స్ ఉంటాయి పప్పీస్కి. ఇప్పుడు మదర్ దగ్గర నుండి మదర్ మిల్క్ ఎట్లా అయితే ఇది ఉంటుందో అలాగా ప్రో మీరు ఏదైనా తీసుకోండి, ప్రో లేదంటే స్టార్టర్, ఇవి పెట్టడం వల్ల పప్పీస్ చాలా హెల్తీగా ఉంటాయి. పప్పీ ఫుడ్కి వచ్చేసరికి కొద్దిగా తగ్గుతుంది అందులో. ఓకే, ఇప్పుడు దీనికి మెయింటెనెన్స్ ఫుడ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు పెడిగ్రీ ప్రో తీసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది ఓవరాల్ మంత్కి? అండ్ ఆఫ్ కోర్స్ గ్రూమింగ్ ఉంటుందా? గ్రూమింగ్కి తీసుకెళ్తే ఎంత అవుతుంది ఓవరాల్ మెయింటెనెన్స్ కాస్ట్ చెప్పండి. ఇది అంటే పెడిగ్రీ ప్రో అనేది మదర్స్కి, అడల్ట్స్కి, నేను నా ఇంట్లో పెట్టే అడల్ట్స్కి చెప్తున్నాను. పప్పీస్ వరకు వచ్చేసరికి ఆర్సీఏ పెడతాము. ఆర్సీ రాయల్ కెనన్ మినీ స్టార్టర్. ఇది మటుకు ఒక 2 months నేను వాడతాను. కస్టమర్ కూడా అదే సజెస్ట్ చేస్తాం. ఎంత అవుతుంది అప్పుడు 2 months దాకా? తర్వాత కొంచెం పెరిగే కొద్దీ ఐ థింక్ మారుతూ ఉంటుంది మెయింటెనెన్స్ కాస్ట్, ఐఎమ్ షూర్. బట్ ఒక 1 year దాకా మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది మేడం? 1 year తర్వాత ఒక పప్పీకి ఇప్పుడు ఫస్ట్ 1 month ఫస్ట్ 3 months కూడా స్టార్టర్ తీసుకుంటారు. 3 months వరకు స్టార్టర్, 3 months తర్వాత పప్పీకి వస్తుంది. 3 months దాటి పప్పీ నుండి మీరు అడల్ట్కి వచ్చేసరికి 9 months 10 months తర్వాత అడల్ట్కి. మీరు పప్పీ తీసుకునేటప్పుడు మటుకు పర్ కేజీ 1150 ఉంటుంది. అదే మీరు అడల్ట్కి వచ్చేసరికి పప్పీ వచ్చేసరికి 900 ఉంటుంది, అడల్ట్ వచ్చేసరికి 800 ఉంటుంది. సో అలా క్యాలిక్యులేషన్ చేసుకోండి మీరు. సో ఆ విధంగా. సో ఫైనలీ ప్రైస్ మ్యామ్. కానీ ఎవరైనా పప్పీ కొన్నాళ్ళు మనం అనుకుంటాం కానండి, మెయింటెనెన్స్ చూసి అయితే ఎవరు తీసుకోరండి. ఫస్ట్ 99% కస్టమర్లు ఏంటంటే పప్పీని కొన్నారు అంటే మన ఇంట్లో కన్నా దాన్ని బాగా చూసుకుంటారు. 100%. నేను ఎందుకు కూడా వై ఐ టెల్ ఆస్క్ అబౌట్ మెయింటెనెన్స్ మేడం అంటే చాలా చిన్న పిల్లలు చూస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఒక పప్పీ అంటే ఒక బొమ్మలాగా అనుకుంటారు. బొమ్మ కాదు కదా, ఇట్స్ పెట్. సో ఇంట్లో ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ దానికి కూడా కొంచెం చిన్న రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇనీషియల్గా. బట్ మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ ఒక 1-2 months తర్వాత అది ఇట్ విల్ యూ డోంట్ ఈవెన్ ఫీల్ ఇట్స్ అ సపరేట్ థింగ్, ఏదో సపరేట్ కానీ అనిపించదు అనమాట. ఎనీవేస్ ప్రైస్ మ్యామ్ ఫైనలీ. ప్రైస్ 18 నుండి 25,000 దాకా ఉంటుందండి. 18,000 కూడా ఉంటుంది మన దగ్గర, 25,000 కూడా ఉంటుంది. ఈ పప్పీ అయితే 25,000. మంచి బ్లడ్ లైన్, మంచి క్వాలిటీ. ఇంతకు ముందు కూడా మనము ఇదే క్వాలిటీలో మనం 40,000 కూడా అమ్మిన పప్పీ ఉంది మీ వీడియోలోనే. ఓకే. అండ్ యాజ్ యూజువల్గా దిస్ November 31st దాకా యూ విల్ బి గెటింగ్ అ గ్రేట్ కిట్. కాబట్టి ప్లీజ్ కమ్ విజిట్ సాయి దుర్గా పెట్ షాప్. ఎన్నో వీడియోస్లో చెప్పాను మీకు సాయి దుర్గా పెట్ షాప్ వై యూ షుడ్ బై ఫ్రమ్ సాయి దుర్గా పెట్ షాప్ అనేది కూడా. బేసిక్లీ ఏంటంటే చిన్న షాప్, ఇది చిన్న షాప్ కాబట్టి వీళ్ళకి ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటుంది. బట్ బ్రీడ్స్ మాత్రం వీళ్ళు తీసుకొచ్చేది కానీ పెద్ద షాప్ వాళ్ళు తీసుకొచ్చేది కానీ ఒకటే వెండర్స్ ఉంటారు మ్యాక్సిమం.
బ్రీడర్స్ ఉంటారు కాబట్టి మీకు ప్రైస్ డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ మేడం విల్ గివ్ యూ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఇన్ హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చూపెట్టారు గోల్డ్. నెక్స్ట్ వెళ్ళిపోతాం. సో మన నెక్స్ట్ పప్పి వచ్చేసి చివావా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పప్పి ఇన్ సాయి దుర్గా పెట్ షాప్. అండ్ లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్తాను ఎందుకంటే మేడం ఓన్గా ఈ పప్పిని బ్రీడ్ చేస్తూ ఉంటారు, సొంత బ్రీడింగ్. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ దిస్ చివావా. అండ్ మీకు చాలాసార్లు చెప్పాను హైదరాబాద్లో చివావా తీసుకోవాలనుకుంటే ఓన్లీ సాయి దుర్గా పెట్ షాపే. ఇది నేను పర్సనల్గా రికమెండ్ చేస్తున్నాను. సో యా మ్యామ్, చెప్పండి, మీ బ్రీడింగే కాబట్టి వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ ఈ పప్పి? అసలు ఏంటి అసలు? చాలా క్యూట్గా ఉంటుంది మ్యామ్, చూడడానికి కూడా చూడడానికి క్యూట్గా ఉంటుంది. చాలామంది కస్టమర్లు వచ్చి అడుగుతారు, ఇన్స్టాలో చూసాం మేము, అగ్రెసివ్ ఉంటుంది, ఇట్లా కరుస్తుంది అరుస్తుంది, కానీ ఇవేమి కరవవు అరవవు. అందులో ఆయన వీడియో అలా క్రియేట్ చేస్తాడు, దాన్ని ఇరిటేట్ చేస్తూ కొడుతూ దాన్ని ఇట్లా అంటూ అట్లా, అంటే ఎక్కువ ప్యాంపర్ చేసుకుంటా కుక్కని అట్లా ఆయన దాంతో టైం స్పెండ్ చేస్తూ బాగా దాన్ని ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకరినొకరు కొట్టుకొని చేసుకుంటారు ఎట్లనో అట్లా దాన్ని అట్లా ఆయన క్రియేట్ చేశారు ఆ వీడియోని, అంతేగాని బట్ అలా ఏమి ఉండదండి. ఇవి ఉండేంత ప్రేమగా, ఇవి ఉండేంత ఫ్రెండ్లీగా, లో మెయింటెనెన్స్, నో టెన్షన్, ఎక్కడికి వెళ్ళినా ఈజీగా చేతిలో తీసుకొని వెళ్ళిపోవచ్చు. వాకింగ్ కూడా చిన్న బాబు, మా బాబు 1.5 year బాబు కూడా వాకింగ్కి తీసుకెళ్తాడు, అంత ఈజీగా నడుస్తే. చాలా క్యూట్ ఉంటాయండి అసలు చివావాలు, చాలా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. అసలు అరవడం అయితే ఏదైనా సౌండ్ చేస్తే జనరల్గా డాగ్ ఒక్క ఏమంటారంటే ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి కాబట్టి అదొక డాగ్గా ఎవరైనా సౌండ్ చేస్తే, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అరవాలి కాబట్టి అరుస్తుంది, కానీ మరీ ఖర్చేసి ఇచ్చే ఇదైతే చేయదండి. అది కూడా చేయకపోతే దాన్ని డాగే అన్నారు అసలు. మేడం, మీరు ఇది ఎప్పుడైనా మీరు బయట తీసుకెళ్ళినప్పుడు జనాల రియాక్షన్ ఎలా ఉంటుంది పప్పిని చూస్తే? అది చిన్నగా ఉంటుంది. ఫస్ట్ అనేది ఏంటంటే బుజ్జిగడ్ సినిమాలోది, బుజ్జిగడ్ సినిమాలో ఇదైతే ఫస్ట్ అంటారు ఆ డాగ్ని తీసుకెళ్ళినప్పుడు. నాకు చిన్నప్పుడు హచ్ యాడ్ వచ్చింది కదా మనకి, అప్పుడు ఇలా పగ్గేలాగో నాకు వీడు ఐస్ చూస్తుంటే నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. అంటే వెరీ ఎక్స్ప్రెసివ్ ఐజ్, వెరీ పర్సనాలిటీ. అంటే మన మనుషులకి మేడం వీళ్ళు బాగా అర్థం చేసుకుంటుంది అనిపిస్తుంది నాకు. అంటే వీళ్ళకి ట్యాంట్రమ్స్ ఉంటాయి, మనుషుల్లో ఎలా ట్యాంట్రమ్స్ ఉంటాయో సో అలానే కొంచెం నాకు ఈ పప్పిలో అనిపిస్తుంది అనమాట. తొందరగా అర్థం చేసుకుంటాయండి. ఇప్పుడు 10 డాగ్స్లో ఇది ఉన్నా కానీ పోచ్చు అని పిల్లగానే వెంటనే రియాక్ట్ అవుతుంది కదా వచ్చి ఏదో ఇడు అగైన్ హీస్ టాకింగ్, లెట్ మీ సీ వాట్ ఈస్ హీ టాకింగ్. అరే నాకు ఇక్కడ ఉన్నప్పుడే వినిపించాడు రా బాబు, అక్కడ వెళ్ళాలా ప్రతిసారి? అంటే మూడు వచ్చినప్పుడే మాట్లాడుతున్నారు వీళ్ళు. సరే విన్నాం. నా పేరు పోచి కాదు, నా పేరు లూచి. పోచి అంటే నేను ఒప్పుకోను, అసలు ఒప్పుకోను. అనట్లే మంచి మంచి టైం ఇస్తారంటే సరే నేను కింద దూకేస్తా. ఇప్పుడు నా మాట అయితే ఎవరు వినట్లే కదా, నేను కిందనే దూకేస్తా. సైడ్ అయ్యారు కదా అందరూ, అది నా భయం అంటే. మేడం ఏంటో రియాక్ట్ అవ్వట్లేదు అసలు. సరే ఓకే, నాకు ఇప్పుడు మంచిగా ఏమైనా బిస్కెట్స్ కానీ ట్రీట్స్ కానీ ఇచ్చేయండి, ఇస్తారా లేదా? నేను చెప్తే నా మాట అసలు ఎవరు కాదన్నారు, ఎందుకంటే నేను ఫేవరెట్. అని గుర్తుపెట్టుకోండి, నా పేరు లూచి. అదే మ్యామ్, చాలా క్యూట్గా ఉన్నాడు అసలు, భలే భలే ఫీలింగ్స్ ఉన్నాయి లోపల. అండ్ మీకోసం చాలా గ్రాటిట్యూడ్ కూడా ఉంది. ఐ డోంట్ నో మీకు వినిపిస్తుందో లేదో, బట్ ఎనీవేస్ వీళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మ్యామ్? మెయింటెనెన్స్ 1000 రూపీస్ ఉంటుందండి పర్ మంత్, అంతకన్నా ఎక్కువ ఉండదు. అది కూడా మీరు రాయల్ కెనన్ పెడితే 1000 రూపీసా? 1000 రూపీస్. ఇంతకన్నా తక్కువ మీరు ఏ పప్పి కానలే. ఏముండదండి, ఓన్లీ ఫుడ్ క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది. రాయల్ కెనన్ పెట్టవచ్చు, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఎందుకో మేడం నాకు పర్సనల్గా కూడా తీసుకోవాలనిపిస్తుంది ఈ పప్పి. అది ఫస్ట్ టైం నాకు, అంటే వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్ దట్ ఐ వాంట్, బికాస్ ఏందో వీళ్ళ ఐస్ కానీ వీళ్ళ పర్సనాలిటీ కానీ అట్లా అనిపిస్తుంది మేడం. చివావాలు అయితే నా ఓన్ బ్రీడింగ్, 99% కస్టమర్కి ఇవ్వడానికే ట్రై చేస్తాను. అవును, అట్లనే చాలా మంది కస్టమర్స్ ఒకవేళ ఈ వీడియోకి 100K వ్యూస్ వచ్చాయి అనుకోండి, నాకు గిఫ్ట్ ఇవ్వాలి. అంతేనా మ్యామ్? 100K వస్తే ఇస్తారంట. సో మీరు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు సీ మై పప్పీ అండ్ చివావా,
100K వ్యూస్ చేసేయండి ప్లీజ్. అప్పుడు నా పప్పీ వీడియోస్ కూడా నేను పెడుతుంటా, పర్సనల్ పప్పీ వీడియోస్ కూడా. ఇప్పుడు లాంగ్ కోట్ కూడా వస్తున్నాయి మన దగ్గరికి, ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు లిటర్ ఉంది, ఓకే. నెక్స్ట్ వీడియోలో లాంగ్ కోట్ పప్పీస్ కూడా పెడదాం. బ్యూటిఫుల్. అండ్ దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయమ్మా? వైట్ అండ్ బ్రౌన్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, అంటే డిఫరెంట్ ఉంటాయి ఇందులో. కలర్స్ అంటే మనము లెక్క పెట్టలేమన్నమాట, అన్ని కలర్స్ వస్తాయి ఇందులో. అంటే ఇప్పుడు బ్రౌన్ ఉంది, బ్రౌన్ మీద లైట్ వైట్ ఉంటుంది, ఇట్లా వైట్ అండ్ బ్రౌన్, క్రీము, హ్యాష్ కలరు, బ్రౌన్ కలరు, ఇట్లా డిఫరెంట్ అంటే అన్ని బ్రీడ్లలో ఏ కలర్లు ఉంటాయి అన్ని కలర్లు మిక్స్ ఉంటాయి దీంట్లో. 1, 2 అని అయితే కౌంటింగ్ ఉండదు చివావాలో. అండ్ అఫ్ కోర్స్ బికాస్ టాయ్ పప్పీస్ తీసుకున్నప్పుడు మేడం కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ మెయింటెనెన్స్ తక్కువ అయిపోతుంది. మీరు చెప్పినట్టు 1000 రూపీసే. బట్ ఫుడ్ కాకుండా వీళ్ళకి గ్రూమింగ్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? గ్రూమింగ్ ఏమి ఉండదండి, ఓన్లీ బాతింగ్ ఉంటుంది. గ్రూమింగ్ మనం కూడా చేసుకోవచ్చు, అంత హెయిర్ అది ఏమి ఉండదు కాబట్టి. మీరు బాతింగ్ కూడా 2 minutesలో అయిపోతుంది. దీనికి ఎక్కువ టైం ఇవ్వాలి, ఎక్కువ ఇది చేయాలని కూడా ఏమి ఉండదు. ఓకే. ఫైనలీ ప్రైస్ మ్యామ్ చెప్పండి. ప్రైస్ 35. ఓకే, వెరీ గుడ్ ప్రైస్ యాక్చువల్లీ. మీరు లాస్ట్ టైం కొంచెం ఐ థింక్ ఒక 1 year బ్యాక్ అయితే ఇంకా చాలా కాస్ట్లీ కదా. 35 to ఇప్పుడు లాంగ్ కోట్ కావాలంటే 35 to 50 దాకా ఉంటుంది, చూసారా. సో కొంచెం ఇది కాస్ట్లీనే ఉంటుంది, బట్ మేడం ఇప్పుడు వెరీ గుడ్ ప్రైస్ చెప్పారు, వాట్ ఐ ఫెల్ట్. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ అస్ చివావా. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో ఆ చివావా నుంచి బయట రావాలి నేను. చివావా మేనియా పట్టిందేమో నాకు. ఎనీవేస్, సో బట్ ఇది కూడా తక్కువ ఏముండదు, మోస్ట్ ట్రెండింగ్ పప్పీ. చాలామంది యాక్చువల్లీ మ్యాక్సిమం మన వ్యూవర్స్ కానీ మీ షాప్కి కూడా ఐఎమ్ షూర్ వచ్చే వాళ్ళు కూడా హైదరాబాద్లో కూడా ఏ షాప్కి వెళ్ళినా అందరు అడిగేది ఫస్ట్ మన షిట్జు. సో మ్యామ్, షిట్జు గురించి మనం ఎప్పుడు మాట్లాడుతుంటాము. అది కాకుండా నాకు ఈసారి మాత్రం మీరు పర్సనల్గా కూడా ఇవి ఇప్పుడు చాలా బ్రీడ్ చేస్తున్నారు కాబట్టి అస్సలు తెలియని విషయాలు చెప్పండి నాకు. అంటే పబ్లిక్కి అసలు ఇది మేబీ విని ఉన్నారు అంటే దేని విషయంలో చెప్పమంటారు? అంటే లైక్ వీళ్ళ బిహేవియర్లో కానీ, వీళ్ళు ఉండే వేలో కానీ, అండ్ మీతో ఏమైనా వీళ్ళతో జరిగే మూమెంట్స్ కానీ. షిడ్జు అంటే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే రీజన్ షిడ్జు అండి. ఇది నేను ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు నేను షిడ్జు అంటే ఏంటో కూడా తెలియదు. నా దగ్గర 2 పామ్స్ ఉండే, ఒక మినియేచర్ పామేరియన్, ఒక పామేరియన్ ఉండే. దాంతో నా జర్నీ స్టార్ట్ అయింది. బట్ షిడ్జు అనుకోకుండా నా ఫ్రెండ్ ఒక ఆయనని అడిగితే ఆయన నువ్వేం పెంచుతావులే షిడ్జు అన్నట్టు మాట్లాడారు. కానీ ఈరోజు ఆయన అన్నందుకైనా కానీ నేను అది సవాల్గా తీసుకొని ఒక షిడ్జు పర్చేజ్ చేయడం జరిగింది. నేను 35 to 40 షిడ్జుస్ బ్రీడ్ చేశానండి షిడ్జులోని. ఇప్పుడంటే షిడ్జు తగ్గే నా దగ్గర. గత 12 సంవత్సరాలు బట్టి కూడా నేను షిడ్జులే ఎక్కువ బ్రీడ్ చేసేది. 2010 నుండి ఇప్పటిదాకా కూడా షిడ్జులే బ్రీడ్ చేసినాను. ఇప్పుడు కూడా నా ఇంట్లో 5 పప్పీస్ ఉన్నాయి, షిడ్జు పప్పీస్ బ్రీడ్ అయ్యి. సో అంటే మీకు ఇప్పుడు అంటే మీరు ఇన్ని బ్రీడ్ చేశారు కదా మ్యామ్, అదే అందుకే మీకు అడుగుతున్నాను ఇప్పుడు, లైక్ వాట్ విల్ బి ద సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళవి. అసలు మీరు షూట్స్ చూసినవి వేరే వాళ్ళకి మేబీ దే డోంట్ నో కదా, లైక్ ఇవి ఉంటాయి వీళ్ళతో ఇలా అల్లరి చేస్తుంటాయి, ఇలాంటివి ఏమైనా. ఇవేంటంటే ఫస్ట్ మనం తొందరగా మనం కింద ఉన్నా కానీ వాటికి సౌండ్ ద్వారా తొందరగా ఎక్కువ రియాక్ట్ చాలా. అంటే మా బాబు ఎక్కువ దాంతో చాలా ఇదిగా ఉండేవాడు. అంటే వాడితోనే పడుకుండేది, వాడితోనే ఉండేది, వాడితోనే ఎక్కువ ఆడుతుండేది. దానికి 12 years వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా చనిపోయింది. 12 to 15 years ఉంటుంది కదా. 12 years వచ్చింది, రీసెంట్గా చనిపోయింది. అది మాకు ఎంత లక్ అంటే దాని పేరు మ్యాగీ. ఎవ్రీ 6 monthsకి ఒకసారి బేబీస్ ఇవ్వడం. అంటే మా ఇంట్లో ఏ కష్టం వచ్చినా అది ఉంది అని ఒక ధైర్యం ఉండేది. అన్నీ వేరు, ఈ 35 వేరు, అదొక్కటి వేరు అంతే. పర్సనల్గా అదొకటి చాలా ఇదిగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇట్లా సెన్సిటివ్ మైండ్ ఉంటుంది. ఇప్పుడు మనం కొట్టినా తిట్టినా ఏదైనా తొందరగా అర్థం చేసుకోగలుగుతాయి, చెప్తాయి. దానికి మనకు కావాలన్నా కానీ అడుగుతాయి. ఎక్కువ మనుషులతో ఉండడానికి, అంటే మామూలుగా కేజీల్లో పెట్టడం అట్లా కాకుండా ఎక్కువ మనుషులతో ఉండడానికి ఇది చేస్తుంది. సెన్సిటివ్ అండి, ఎందుకంటే మనం చెప్పేది ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది, రిప్లై ఇవ్వలేవు అంతే. ఎక్కువ మేము 2-3 hours అయితే ఓపెన్గా వదిలేసి ఫుడ్ పెట్టడం వాటితో ఉండడం ఉంటుంది కదా, ఎక్కువ మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
నేను చాలా మంది కూడా చెప్పేది అదే మ్యామ్. ఈవెన్ నేను వేరే షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తారు. ఒక షిట్జు తీసుకుంటే చాలు చాలా మందికి, అంటే ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ మైండ్ రిలీఫ్ అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే మన ఇంట్లో ఒక డాగ్ ఉంది అన్న ఫీలింగ్ కన్నా ఒక మనిషి ఉన్నాడు అన్న ఒక ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అవును. సో వీటి మెయింటెనెన్స్ చెప్పండి. లైక్ మెయింటెనెన్స్ 1500 ఉంటుందండి ఫుడ్ మెయింటెనెన్స్. ఇది నా ఇంట్లో నా ఓన్ బ్రీడింగ్ పప్పీ అండి. ఆల్రెడీ ఇంకొక 5 పప్పీస్ కూడా ఉన్నాయి, 4 ఫీమేల్స్ ఇంకొక మేల్ కూడా ఉంది. చూసారు ఎంత చిన్నగా ఉందో. ఒకసారి ఆ నాట్ కూడా చూడండి మీరు, అసలు దగ్గర నుంచి చూపెడతాను. ఐఎమ్ షూర్ కనిపిస్తుంది, బట్ స్టిల్ చూడండి, అంటే కంప్లీట్లీ లెవెల్ అయినా అసలు అది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మేడం. ఈవెన్ లైక్ గ్రూమింగ్ కూడా చాలా బాగుంది. ఓన్ బ్రీడింగ్ అండి. దీని మదర్ చాలా చిన్నగా ఉంటుంది, రఫ్లీ 4 kgs ఉంటుందేమో, అంతకన్నా ఎక్కువైతే ఉండదు. లెంత్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. మదర్ ఫాదర్ కూడా రెండు నా ఇంట్లోనే ఉంటాయి, మదర్ ఫాదర్. ఇది 62 days పప్పీ అండి. ఓకే, ఇంకా 5 పప్పీస్ ఉన్నాయి దీంతో పాటు. సో ఇప్పుడు మనకి నవంబర్ 31st దాకా వచ్చే వాళ్ళకి ఒక కిట్ కూడా ఉంటుంది విత్ షిట్జు. ఒక ఐఎమ్ షూర్ మీ విల్ బి గివింగ్ సమ్ బాస్కెట్ కంటైనర్ ఉంటుంది. అవును. ఒక కంటైనర్ వస్తుంది. కంటైనర్తో పాటు ఫుడ్, గ్రూమింగ్ బ్రష్, ఒక టాయ్, బౌల్. ఇంకేం కావాలి చెప్పండి. సో మ్యామ్ ఫైనలీ ప్రైస్ 15,000. అగైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైజెస్. 13,000 నుండి 15,000 దాకా ఉన్నాయండి. బెస్ట్ ఇస్తారు ఇంకా 15 ఏంటంటే నేను దీని ప్రైస్ ఇంకా నేను మీకు తక్కువే చెప్పాను. నేను 20-25కి అట్లా అమ్ముతాను విత్ కేసీఐతో ఈ పప్పిని. జనరల్గా 13,000 నుండి స్టార్టింగ్ అనుకోండి మీకు. సో మన వీడియో చూసే వాళ్ళు మాత్రం మీరు ధైర్యంగా వచ్చేయచ్చు. ఆ వీడియోలో అయితే అలా అన్నారు కదా మ్యామ్, ఆ రేట్కి ఇచ్చేయని చెప్పొచ్చు అన్నమాట. సో 13,000 నుండి స్టార్టింగ్ ఉంటుందండి పప్పీ ప్రైస్ షిట్జుది. సో యా గైస్, దట్స్ అబౌట్ ద మోస్ట్ పాపులర్ పప్పీ ఇన్ ఇండియా రైట్ నౌ, షిట్జు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకేనా, నేను బాగున్నా, అడాప్ట్ చేసుకుంటున్నాను. నా పేరు ఇంకా పెట్టలేదు, నా ఓనర్స్ పెడతారు. మీకు ఏదైతే బాగా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అంత మంచిగా ఉంటాను. నా కళ్ళు ఇప్పుడు కనిపించట్లేదేమో మీకు, కానీ కొంచెం గ్రో అయ్యాక మాత్రం గోటీలాగా కనిపిస్తాయి. నా హెయిర్ చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నాయి, సూపర్ కాదా? అయితే ఇప్పుడు నాకేంటంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ ఇక్కడ కూడా చాలామంది పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. సో మా అందరినీ కూడా అందరు తీసుకుంటే మేము హ్యాపీగా మీ ఇంటికి వచ్చేస్తాం కదా. ఈ ఆంటీ కూడా చాలా బాగానే చూసుకుంది మమ్మల్ని, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ పెట్ పేరెంట్స్. ఓకే, బాగుంది. ఇప్పుడు నేను కొంచెం ఆడుకోవాలనుకుంటున్నాను. బాయ్ బాయ్, నా ఇంట్రొడక్షన్ ఇచ్చేసాను. నా పేరు ఏదో మీరే చెప్పాలి కింద. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డాష్ అండ్. సో మ్యామ్ నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది డాష్ అండ్, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉండదు, బట్ చూడడానికి నార్మల్ డాగ్ లాగానే. మనకి ఇవి డాగ్స్ ఉంటాయి కదా, హార్న్ డాగ్స్, ఇవి అంటే హార్న్ డాగ్స్, ఇది హార్న్ డాగే. బట్ డాష్ అండ్ నాకు బాడీ స్ట్రక్చర్ చూసుకుంటే హైట్లో చిన్నగా ఉంటాడు, కానీ వాళ్ళ స్ట్రక్చర్ మాత్రం చూస్తే నార్మల్ డాగ్ లానే ఉంటుంది. నార్మల్ డాగ్ లాగానే ఉంటుంది, కానీ వీడుకున్నంత స్ట్రెంగ్త్ వేరే డాగ్స్కి, అంటే పెద్ద డాగ్స్ డాబర్మెన్, రాట్ వీలర్ ఎలాగో అంత ఇది పవర్ ఉంటుంది. ఇది గార్డింగ్లో కానీ, ఇప్పుడు మీరు గార్డింగ్కి పెట్టుకున్నారనుకోండి, అది అరుస్తే రీసౌండ్ వస్తుంది. అంతలా వాక్ చేస్తాడు, అంత పరిగెడతాడు. పాములు అవి కూడా పడతాయి, అందుకే ఎక్కువ ఫామ్ హౌస్ వాళ్ళు పెంచుకుంటారు. ఇవి చాలా ఇంటెలిజెంట్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. గార్డింగ్ కూడా చాలా నెంబర్ 1 గార్డింగ్ చేస్తుందండి డాష్ అండ్. మీరు చెప్పిన పాయింట్లు ఎంత ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారంటే మ్యామ్, ఇప్పుడు సిటీలో అయితే మనకి అంత పాములతో కానీ ఇవన్నీ భయం ఉండదు, కానీ వెన్ యూ గో టు అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీ కానీ బయట కొంచెం ఊర్ల సైడ్లో అయితే ఒక డాగ్ ఉంటే ఇంత ప్రొటెక్షన్ ఉంటుంది మనకి. పాములతో వేరే వేరే యానిమల్స్తో కూడా ప్రొటెక్షన్ ఇస్తారు, వీళ్ళు పట్టేస్తారు. కానీ ఇది చాలా పాములు పడుతుంది, అంటే ఎంత ఫాస్ట్గా పరిగెడుతుంది అంటే ఇది చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. అలాగే అంత చిన్న సౌండ్ వచ్చినా రియాక్ట్ అవుతుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది ఈ డాగ్. డాష్ అండ్ అనేది చాలామంది ఎందుకు తీసుకుంటారంటే చిన్నగా ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, బట్ గార్డింగ్ అది మంచిగా చేస్తుంది, అందుకే హార్న్ బ్రీడ్కి వస్తుంది. మరి వీళ్ళకి హైట్ కూడా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి, బట్ లైఫ్ స్పాన్ ఎంత ఉండొచ్చు మ్యామ్? సేమ్ 12 to 16 years, 9 to 16 years దాకా ఉండేది. అండ్ ఈ డాగ్కి
అంటే డస్ ఇట్ కమ్ ఇన్ టు ద మీడియం కేటగిరీ మ్యామ్? లార్జ్ బ్రీడ్ కింద వస్తుందా? Medium వస్తది. మీడియం వస్తుంది. మళ్ళీ ఫుడ్ ఫుడ్ కూడా తక్కువే ఉంటుంది, ఎక్కువ మరి లార్జ్ బ్రెడ్లు తిన్నంత ఏం తినదు. మరి మీడియం అంటే స్మాల్ అంటే చాలా తక్కువ తింటుంది, తక్కువ తింటాయి. ఇది మీడియంలో కొద్దిగా ఎక్కువ అంతే. ఓకే. సో మెయింటెనెన్స్ అంటే ఐఎమ్ షూర్ దీనికి మెయింటెనెన్స్ కూడా అంత ఎక్కువ ఉండదు. వాషింగ్ ఒక్కటే ఉంటుంది, గ్రూమింగ్ అది ఏముండదు. ఇంకా ఫుడ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే వెయిట్ కూడా 10 kgs ఉంటుంది. ఓకే ఓకే. సో ప్రైస్ మ్యామ్? ప్రైస్ 12,000. 12,000 రూపీస్లో 12,000లో ఇంత మంచి పప్పియా? అండ్ ఇంత ఇంటెలిజెంట్ మేడం చెప్తున్నట్టు, అంత ప్రొటెక్టివ్ పప్పి. మీకు మంచి గార్డింగ్కి కావాలి, లో బడ్జెట్లో కావాలి, ఈజీ మెయింటెనెన్స్ కావాలి అంటే డాష్ తీసుకోండి. ఎస్ ఎస్. అండ్ మీరు గ్రూమింగ్ ఎన్ని మంత్స్కి ఆ నెయిల్స్ కటింగ్ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? లైక్ నెయిల్స్ ఎవ్రీ 2 months 3 monthsకి ఒకసారి. ఇప్పుడు మా దగ్గర కేజెస్లో ఉంటాయి కాబట్టి రఫ్లీ తొందరగా పెరుగుతూ ఉంటాయి. బట్ మీరు వాకింగ్ చేపిస్తే 4 months, ఇప్పుడు మీరు ఇంటి ఫ్లోర్ మీద ఉన్నదనుకోండి అవి అరిగిపోతుంటాయి, అంత నెయిల్స్ ఉండవు. అది మీరు కూడా ఏదో చెప్తున్నట్టుందా మ్యామ్? సో నేను తెలుసు కదా, నేను మీ డాష్ అండి. నేను దుర్గాపేట షాప్లో ఉన్నాను. అసలు చూసుకోండి నా బాడీ షేప్. నేను కొంచెం ఏంటంటే పొట్టిగా ఉంటా చూడడానికి, కానీ నేను మాత్రం అసలు ఆగను ఒక్కసారి మీరు వదిలేస్తే. సో నా హ్యాండ్ చూస్తున్నారు కదా, హాయ్. బట్ నేను కొంచెం సిగ్గు నాకు, బట్ అంటే చూపెట్టినారు కాబట్టి చూసేయండి నా బాడీ షేప్ ఎలా ఉందో. అథ్లెటిక్ బాడీ నాది బేసిక్లీ. అండ్ నాకు టాయ్స్ అంటే అంతా ఓకే, ఐమ్ హ్యాపీ. ఇవ్వకపోయినా నేను హ్యాపీగానే ఉంటా. సో అయినా నా స్మైల్ మీకు కనిపించకపోవచ్చు, బట్ నేను నమ్ముతున్నాను లోపల నుంచి ఆ మనసులో మాట. అండ్ యా, సో మళ్ళీ లేపారు చూడండి నన్ను. నైస్ చూసారా ఎలా ఉన్నాయి? మా ఫ్రెండ్ కోసం చూస్తున్నా యాక్చువల్లీ, ఏమనుకోవద్దు. సో నాకు కొంచెం స్మెల్ వస్తుంది ట్రీట్స్ది. ఏమైనా ట్రీట్స్ ఇస్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అయిపోతా. ఇస్తున్నా వచ్చేస్తుంది నా ట్రీట్, వచ్చేస్తుంది. ఏ అన్న ఇచ్చేసిండు కబీర్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. సో కానీ నాకు ఏంటంటే ప్యాకెట్ తిప్పడం రాదు, ఈ ఆంటీ హెల్ప్ చేయాలి. స్మెల్ వచ్చేస్తుంది చూసే. ఓకే. సరే, నేను ఇప్పుడు అలసిపోయా మొత్తం మాట్లాడి ఇంకా కొంచెం తినేసి తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. గుర్తుపెట్టుకోండి, నా పేరు డాషన్. తీసుకెళ్ళాలంటే కాంటాక్ట్ చేయండి, సాయి దుర్గా పెట్ షాప్. మిమ్మల్ని తీసుకెళ్ళండి అంటున్నాడు మేడం. బాగానే చూసుకున్నారు కానీ మిమ్మల్ని తీసుకో అంటున్నాడు. అండ్ వెరీ బ్యూటిఫుల్ పప్పీ, వెరీ యాక్టివ్ పప్పీ. మ్యామ్ ఫైనలీ ప్రైస్? 12,000. 12,000 చెప్పేశారు ఆల్రెడీ. సో ఇంకోటి మ్యామ్, ఇక్కడ మీకు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుందా మనకి? ఇక్కడ అంటే లైక్ తెలుగు స్టేట్స్లో ఐఎమ్ షూర్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు 1 dayలో ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఒక నాగ్పూర్లో ఉన్న తెలుగు వాళ్ళు తమిళనాడు కూడా ఉంటారు, కర్ణాటకలో ఉంటారు, డిఫరెంట్ ప్లేసెస్లో. అప్పుడు డెలివరీ ఎలా ఉంటుంది? డెలివరీ మేము పంపిస్తామండి, మీరు ఎక్కడైనా ఉండనియండి, ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంటుంది. అట్లనే మీకు రిసీవ్ అయ్యేదాకా పప్పి మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు పప్పి ఇచ్చేటప్పుడు చెప్తాము, పంపిస్తాము. అట్లనే పప్పీతో పాటు క్యారింగ్ ఇప్పుడు దీన్ని క్యారీ చేసేది కూడా బాస్కెట్, ప్యాకింగ్ అంతా మాదే ఉంటుంది. దాని ఛార్జెస్ కూడా మీ దగ్గరనే మేము ఎటువంటి ఛార్జ్ చేయము. నెక్స్ట్ దీనికి ఇచ్చే కిట్ ఏదైతే ఉందో, ఈ వీడియో చూసి కాల్ చేసే ప్రతి కస్టమర్ కూడా కిట్ కూడా పంపిస్తాం. అది లోకల్ అవనియండి, నాన్ లోకల్ అవనియండి. దివాళీ ఆఫర్. సో ఫైనల్లీ మ్యామ్ అడ్రస్ కూడా చెప్పండి ఒకసారి. అడ్రస్ అమీర్పేట్ వాల్యూ మార్ట్ ఆపోజిట్ లైన్, పిల్లర్ నెంబర్ 1081. అండ్ ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయింది వాల్యూ మార్ట్, మీరు చాలా రీల్స్ చూస్తూ ఉంటారు. సో ఎగ్జాక్ట్లీ ఆ వాల్యూ మార్ట్కి ఆపోజిట్, అంతకుముందు బిగ్ బజార్ ఉంటుండే. సో ఇట్స్ అ వెరీ ల్యాండ్ మార్క్ ప్లేస్ అనమాట అమీర్పేట్లో. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాండ్ మార్క్ ప్లేస్, ఎవరు అడిగినా చెప్తారు మీకు. సో ఈజీగా వచ్చేయండి, తీసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మంచి పప్పీ. మీరు రాలేకపోయినా లోకల్ అయినా కానీ ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి పంపిస్తానండి పప్పీని. మీరు కన్ఫర్మ్ చేసుకొని కాల్ చేసి వీడియో కాల్ కూడా చేసి చూడండి. మీరు ఓకే అనుకుంటే మీరు వచ్చే పనే లేదండి, మేము కూడా పంపిస్తాం. అండ్ ఈ స్టైల్లో వీడియో మీకు నచ్చిందా? మనం ఏదైతే చేసామో ఈ వీడియోలో నచ్చితే ప్లీజ్ కింద కామెంట్స్ చేయండి. విల్ కంటిన్యూ దిస్ ఓన్లీ అనమాట. అండ్ మేడం చెప్పినట్టు 100K మనం ఒకవేళ ఈ రీచ్ అయ్యగలిగితే నాకు ఒక బెనిఫిట్ ఉంటుంది, బట్ అది మీ చేతిలోనే ఉంది కాబట్టి నేనేం అడగను, మీ ఇష్టం. బట్ ప్లీజ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యాపీ దివాళీ మీ అందరికీ. దీపావళి శుభాకాంక్షలు. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.